హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్నాని. మీరు చూస్తున్నారు ఎస్సీ క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మంచి అందరికి బాగా ఉపయోగపడే టాపిక్. ఇది ఏంటంటే, ఫస్ట్ వీడియోలోకి పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్రెండ్స్ నేను లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి అని చెప్పను. ఎందుకంటే దానివల్ల నాకు ఎలాగో ఉపయోగం ఉండదు. కనీసం జస్ట్ వాచ్ మై వీడియో అంటాను. ఎందుకంటే దాన్ని చూడడం వల్ల నలుగురికి ఈ వీడియో చేరి చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, తెలుసుకుంటారు అనేది. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం మొబైల్ ఎప్పుడన్నా మనం రిపేర్కి ఇచ్చినప్పుడు కానీ, లేదంటే ఎవరికన్నా ఫోన్ ఇచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కడికన్నా ఛార్జింగ్ పెట్టి మనం అక్కడ వదిలేసినప్పుడు కానీ, వాళ్ళు మన పాస్వర్డ్ కానీ తెలుసుకొని ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఫోన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం మొబైల్ షాప్లో ఫోన్ ఇస్తాం, ఏదన్నా రిపేర్కి వచ్చి కానీ, ఏదైనా చేయించడానికి కానీ, వాళ్ళు అన్ని చూస్తారు కదా. ఇప్పుడు మనం ఎలాగో ఫోన్ ఇచ్చినమంటే పాస్పోర్ట్ నెంబర్ కూడా చెప్పేస్తాం, వాళ్ళు రిపేర్ చేసి చెక్ చేసుకుంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే మన డేటాని మొత్తం చూస్తారు. ఎవరికన్నా పంపించినా కానీ, లేకపోతే కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఇట్లాంటివి తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫోన్ వాళ్ళ చేతులకు ఇచ్చేటప్పుడు అసలు ఈ ఫోన్లో ఏం కనిపించామన్నమాట. అట్లా మనము దీన్ని సెక్యూర్గా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎవరైనా చూసినా కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్నెట్ లో నాకు తెలియదు ఏం లేదు. చాలా మంది ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇలా ఏఐలో పెట్టి కానీ అలా ఇలా చేసి చాలా గలీజ్గా తయారు చేసింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏఐ వచ్చినానికి. అందుకని చెప్పేసి మనము చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. దాని కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. తెలియని ఉంటే చూడండి, కొంచెం ఉపయోగపడుతుందని అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫోన్లో అన్ని ఫోటోలు కనపడుతున్నాయి కదా మీకు, అన్నీ కనిపిస్తున్నాయి. సరే, అది మనము మెయింటెనెన్స్ మోడ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఏం కనపడతాయో కనపడవు. ఫ్రెండ్స్, ముందుగా మీరు సెట్టింగ్ లేకపోయి ఇక్కడ డివైస్ కేర్ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద ట్యాప్ వేయాలి. ఒకటి వేసిన తర్వాత ఇక్కడ కింద మెయింటెనెన్స్ మోడ్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంది కదా, ఇక్కడ పైన మీరు చదివినా మీకు తెలుస్తుంది. చదివితే చదువు అక్కర్లేదు, ఏం చదవద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు దీన్ని టర్న్ ఆన్ చేసేస్తే ఇలా వస్తుంది. రీస్టార్ట్ అని పడుతుంది. రీస్టార్ట్ అని పడిన తర్వాత మీరు దీని మీద ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ మొబైల్లో పోయి చూస్తాం. ఏమన్నా ఉన్నాయా? లేవు. చూశారు కదా, ఏం లేవు అనమాట. ఈ విధంగా మనం సెక్యూర్గా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.